వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైంది. మంత్రుల కుమ్ములాటతో బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. భారీ పబ్లిసిటీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం బాధితులకు సరుకులు అందించడంలో మాత్రం ఫెయిల్ అయింది. దీనంతటికీ సీఎం మంత్రుల మధ్య సమన్వయం లేకపోవటమే కారణంగా తెలుస్తోంది. విజయవాడలో వరద సహాయక కార్యక్రమాల్లో చంద్రబాబు సర్కారు తీరు అజిత్ సింగ్ నగర్ వంతెన సాక్షిగా నవ్వుల పాలైంది. నిన్న అజిత్ సింగ్ నగర్ నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీశారు. తమకు ఎందుకు నిత్యావసర సరుకులు అందించలేదంటూ బాబును ప్రశ్నించారు. దీంతో మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్ వైపు చంద్రబాబు గుర్రుగా చూశారు. ప్రజలకు అటు నిత్యావసర సరుకులు పంచలేకపోయారు, ఇటు ఆహారం అందించలేకపోయారు. ప్రజలు నన్ను ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్ ను చంద్రబాబు ప్రశ్నించారు. రోడ్డు మీద నిలబడుకున్నాడు సార్, మా గతి ఏంటి సార్? అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ వాళ్ళు మాకు పంపించే వరకు ఇట్ టుక్ ఎ లాంగ్ టైం. ప్రజల ముందు పరువు పోయింది. అసలు ఎందుకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయలేదు సమాధానం చెప్పాలన్నారు. ఈ రోజు ఎన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని సీఎం అడగ్గా మొత్తం 15,000 వరకు పంపిణీ చేశామని వీరపాండియన్ చెప్పారు. వెంటనే సీఎం చంద్రబాబు తాము పెట్టుకున్న 80,000 టార్గెట్ లో కనీసం 20% కూడా చేయలేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎంతవరకు పోతాయి రాత్రికి? 9,992 వెళ్ళిపోయింది సార్. 15,000 చేసేస్తాను. 15,000 చేస్తాను. 80,000 15,000 చేస్తాను. ఎంత? 20%. దీంతో మధ్యలో కలుగు చేసుకున్న నాదెండ్ల తప్పును పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మీదకు తోసేశారు. సరుకుల పంపిణీ కోసం నారాయణ ట్రాక్టర్లను పంపిస్తామన్నారని, కానీ అవి రాకపోవడంతో తాము రేషన్ వాహనాలు సిద్ధం చేసి సరుకుల పంపిణీ మొదలు పెట్టడంతో ఆలస్యమైందన్నారు. ఇలా నాదెండ్ల అసలు విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో చంద్రబాబు అవాక్కయ్యారు. మీరు అందిస్తున్నారమ్మా, అది రాకపోతే ఫుడ్ అందించేవాళ్ళం కదా, ఏదో ఒకటి 2 మిక్స్ అయినా. అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. ఇంకా పోలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ వెజిటబుల్స్ అది కూడా నేనే తీసుకున్నామా. ఎంతవరకు పోతాయి రాత్రికి? అంటున్నాడు రోడ్డు మీద నిలబడుకున్నాడు సార్, మా గతి ఏంటి సార్? అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ చివరకు ఏం చేయాలో అది చేయండి అంటూ చంద్రబాబు వ్యాన్ ఎక్కి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన ప్రజలు ఇదేం ప్రభుత్వం అంటూ నవ్వుకున్నారు. మరికొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజల కడుపు మాడుస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం అధికారుల మధ్య సమన్వయం లేదని, వీరు ప్రజలను ఎలా కాపాడతారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.